వృత్తి ధర్మం ప్రాణం మీదికి తెస్తోంది. జర్నలిజం అనేది కొంతమందికి ప్రాణం. జర్నలిస్ట్కి సమయం, తిండి, నిద్ర ఏమీ ఉండవు. ప్రపంచవ్యాప్తంగా ఏ నిమిషం ఎప్పుడు ఏది ముంచుకొస్తుంది అనే విషయం తెలియదు. అందరికన్నా వార్త ముందు తను పనిచేసే చోటకి చేరి తాము అగ్రస్థానంలో ఉండాలి అనేది కొంతమంది జర్నలిస్టుల కోరిక. ఆలస్యమైతే పనిచేసే చోట నుండి ఎందుకు ఆలస్యం అయ్యింది అనే ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి. ఈ క్రమంలో తాజాగా ఇజ్రాయిల్, గాజా, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గత 22 నెలల్లో దాదాపు 270 మంది మీడియా సిబ్బంది తమ వృత్తి ధర్మంలో ప్రాణాలు కోల్పోయారు అని వస్తున్న గణాంకాలు చెబుతున్నాయి. ఇక నచ్చని ప్రశ్నలు అడిగితే వారి మీద పార్టీలు, వివిధ యాజమాన్యాలు చేసే దాడులు సరే. వారి జీవితం కత్తి మీద సాము. జర్నలిస్టు ప్రచారానికి కావాలి కానీ తమకిష్టం లేనివి ప్రశ్నలు దొర్లకూడదు. వారిని తిడతారు కానీ వారు లేనిది పొద్దు గడవదు. ప్రముఖుల ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలలో వారి స్థానం బయట నుండే వార్తలు ఇవ్వాలి. వచ్చిపోయే వారిని ఫోటో, వీడియోలు తీసుకుంటూ. పూజకు పనికిరాని పువ్వు లాంటి జీవితాలు జర్నలిస్టులవి. వృత్తి ధర్మంలో అసువులు బాసిన ప్రతి జర్నలిస్టు ఒక యోధుడే. వారికి మా నివాళి. చార్యులు, రిపోర్టర్, హంస 3.